రేవంత్ రెడ్డి కమర్షియల్ రాజకీయ నాయకుడని నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రాయికల్లో జరిగిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత, నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్లు పాల్గొని పార్టీ గెలుపు కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ, ప్రజలు మోసపోతారు, మోసం చేసేవారిని గెలిపిస్తారు అని ఎన్నికల ముందే రేవంత్ చెప్పాడని, రేవంత్ అబద్ధపు వాగ్దానాలు చేసి గెలిచారని అన్నారు. ముత్యంపేట్ షుగర్ ఫ్యాక్టరీని గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారని, షుగర్ ఫ్యాక్టరీ మెంబర్గా జీవన్ రెడ్డి ఉండి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని, దీనికి జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ప్రజలను మోసం చేసి మళ్లీ ఓట్లకు వస్తున్నారు. జీవన్ రెడ్డి, అరవింద్ అబద్ధాలతో ఓట్లు అడుగుతున్నారు. మరోసారి మోసపోవద్దని ఆయన ఓటర్లకు సూచించారు. పసుపు పంట దిగుబడి తగ్గడంతోనే అధిక ధర పలుకుతుంది. ఎలాంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని ఎంపీగా గెలిపించి తప్పు చేశాం. అరవింద్కు ఓట్లు అడిగే ముఖం లేదు. పసుపు బోర్డుపై గ్రామ గ్రామాన నిలదీయాలన్నారు. రేవంత్ రెడ్డి వరికి బోనస్ ఇవ్వడు, అది ఇక బోగస్. ప్రజల పక్షాన కొట్లాడే శక్తి నాలో ఉంది. కేంద్రం మెడలు వంచి అయినా నిధులు తెస్తా అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసి కవితను జైల్లో పెట్టారు. ఇందులో మోడీ, రేవంత్ ఇద్దరి కుట్ర ఉంది. డూప్లికేట్ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అని అన్నారు. గెలిపిస్తే అందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ మెట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 5,000 ఓట్లు రావా, జగిత్యాల 10,000 దాటా. ఇది ఎవరైనా కూడా చేసుకుంటే అవ్వలేదు. వాళ్ళు ఇందిరా మీన్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇందిరా మీన్లు అన్నాడు కట్టించింది వాస్తవం, నాకు కూడా తెలుసు. జీవన్ రెడ్డి గారి సమక్షంలో ఉన్నాడు చెప్పిన ఇందిరాగాంధీ కాలంలో పట్టా శ్రీరామూర్తిని ఇంట్లో మంత్రి ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇక మళ్ళా పేరు చెప్తే నా సొంత పేరు పక్క పేరు అవసరం లేదు, మా ఊర్లో అంతకంగా వచ్చి కూడా శిలాపలకాలు వేసి ఇల్లు కట్టిస్తే ఇప్పటికీ ఇల్లు ఉన్నాయి. శిలాపలకాలు నేను చూసిన, నేను బాగా చిన్నపిల్లని కాదు, తాతనైనా మండలాలు కూడా పుట్టింది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 3,900 కోట్ల రూపాయలు మాఫ్ చేసిండ్రు. ప్రతి ఇందిరా ఇంట్లో నువ్వు ఇప్పుడున్న నాయకులు అప్పుడప్పుడు ఎంత ఇందిరా మీద ఇచ్చినామని ప్రతి ఇందిరా ఇంట్లో బీఆర్ఎస్ పార్టీకి ఈ గులాబీ జెండా కప్పుడు అందరికీ పొత్తులని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ తలుపులు చూసుకోపోకుండా బ్యాంకులు రాకుండా నా రుణమాఫీ చేసాం. ఇది వాస్తవం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 74 లక్షల మంది రైతుల గుడ్డలను వారు విడిపోయారు. నిజామాబాద్ చెప్తా ఉంటారు, కార్యకర్తలు వస్తా ఉంటే బెడ్రూమ్ దాకా వదలట, సమయం మీద ఉన్నా కూడా వాళ్ళు వదిలిపెట్టేది లేదు, లోపల దాకా వదలట. ఆపన్నాయి మా అప్లికేషన్లు పట్టుకొని అక్కడ దాకా వచ్చినా కూడా ఎప్పుడు కూడా మరి వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు పనిచేయడమే ధ్యేయంగా, మరి పనిచేయడమే లక్ష్యంగా మరి పనిచేసినటువంటి నాయకుడు. కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా కూడా మరి ఆదుకునేటువంటి నాయకుడు మన బాజిరెడ్డి గారు. అయితే ఇదే మరి కాంగ్రెస్ నాయకుడు అయితే ఒక పదవి పోతే ఇంకో పదవి, ఇంకా ఎవరికి అవకాశం ఇచ్చేది లేదా పార్టీలో. కాంగ్రెస్ పార్టీ నేను ముంటప్పటి నుంచి చూస్తున్నా, ఆయననే ఎమ్మెల్యే ఉన్నాడు, ఇంకొకరిని ఎదిగనిచ్చేది లేదు, ఆశ తగ్గేది లేదు. ఇదే లాస్ట్ అని అంటాడు, మళ్ళీ ఎంపీగా ముందుకు వస్తున్నాడు. మరి అభివృద్ధి ఎంత చేసిందో కానీ మళ్ళీ ఎక్కడికైనా కూడా మీరందరూ నా వాళ్ళే, నా అనుబంధం, నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. మీరందరూ కూడా ఆలోచించాలి. మరి ఆయన ఉన్న ఈ 40 సంవత్సరాల చేయని అభివృద్ధి, సంజయ్ అన్న ఉన్న 10 సంవత్సరాలలో మరి కేసీఆర్ గారి మార్గదర్శకంలో రాయకల్ పట్టణాన్ని, మండలాన్ని మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్న ఘనత మనది. కాబట్టి